కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. తన ఇద్దరు కుమారులు కౌశిక్, కార్తిక్లను చంపి తల్లి శ్రవంతి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. భర్త ప్రవీణ్ ఇటీవల రెండో పెళ్లి చేసుకోవడమే ఈ ఘోరానికి కారణమని బాలనగర్ ఏసీపీ నరేష్ వెల్లడించారు. నరేష్ రెడ్డి వెల్లడించారు. 4 రోజుల క్రితం ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరగగా పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. అనంతరం భర్త ప్రవీణ్ పెద్ద మనుషుల సమక్షంలో మంచిగా చూసుకుంటారని నమ్మించి భర్త తిరిగి ఇంటికి తెచ్చాడు. అయితే ఉదయం 9 గంటలకు భర్త బయటకు వెళ్లగానే శ్రవంతి అఘాయిత్యానికి ఒడిగట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. काय शेर में మాణిక్యతండ వరంగల్ జిల్లా చంద్రపేట్ మండల్ కి చెందిన శ్రవంతి ప్రవీణ్ కి 18 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు కార్తిక్, కౌశిక్. భర్త ప్రవీణ్ స్థానికంగా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ కోర్ కటింగ్, సివిల్ వర్క్ చేస్తున్నాడు. అయితే ప్రవీణ్ శ్రవంతిలది ప్రేమ వివాహం. ప్రవీణ్ కి మరో అమ్మాయితో ఇంకో ప్రేమ పెళ్లి చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా కుటుంబంలో గొడవలతో శ్రవంతి ఊరికి వెళ్లిపోయింది. 2 రోజుల క్రితం ఊరు పెద్దలతో భర్త ప్రవీణ్ సర్ది చెప్పి తీసుకొచ్చాడు. ఈ రోజు ఉదయం పనికి వెళ్ళగా తిరిగి వచ్చేసరికి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అయితే శ్రవంతి బంధువులు ఘటనపై అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం వివరాలను స్వీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక అప్పటి నుంచి మంచిగానే ఉన్నారు. మొన్న కొంచెం లొల్లి అయితే ఇంటికి నిన్న పంచాయతీ చేసిరాడు సార్. నిన్న కూడా ల్యాండ్ విషయం పంచాయతీ చేసుకుని మంచి కలిసి ఉన్నారని కూల పెద్ద మనుషులు పంపేసిరు సార్. నైట్ వచ్చిరు సార్. నైట్ వచ్చేసి ఇక నైట్ మంచిగానే ఉన్నారు. ఇక పొద్దున వాళ్ళు 10 గంటలకు 6 గంటలకు 7 గంటలకు బయట పోరగాలు వచ్చిరో రాలేదో మనకైతే తెలియదు సార్. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆయన చెప్పేది ఇప్పుడు పేమీ చెప్పేది నేను వచ్చిన సార్, నేను వచ్చేసారే ఆ పనికి 9:30కి పోయిందట. ఈయన వచ్చి 12 గంటలకు మిషన్ ఖరాబ్ అయిందని రిటర్న్ వచ్చి చూసిన తలుపు తీసిన చచ్చిపోయి ఉన్నారని అంటాను. పెళ్లి చేసుకొని సార్ ఇంకొక అమ్మాయిని పెట్టుకున్నాడు. రోజు దెబ్బలే, మా చెల్లుకు రోజు దెబ్బలే, కొట్టి కొట్టి చంపేస్తుండు. ఇంకేముంది సార్, ఊర్లో ఏమో పంచాయతీ చేసి నిన్ననే వచ్చిండు, ప్లానింగ్ తోని చంపిండు. ఇక ఆయననే చంపిండు సార్, పక్క చంపిండు. దుర్గమ్మ పండుగ అమ్మ, నాన్న, బావ, మళ్ళీ ఏమో యారాలు, మళ్ళీ పాపేట ఒక పిల్ల, అంత ప్లానింగ్ కలిసి ఆమెకు చంపాలనే చంపిర్రు. నా చెల్లె, సొంతం చెల్లెనే నాకు. ఆయననే చంపిండు సార్. వాళ్ళిద్దరు కూడా పిల్లలు, అదేవిధంగా వాళ్ళ లేడీ చనిపోయి ఉన్నది. పూర్తిగా వివరాలు తెలుసుకుంటే ఇతను బోడా ప్రవీణ్ అని, ఇతను 31 years. ఇతని యాక్చువల్ గా నేటివ్ ఆఫ్ చెన్నరావుపేట మండల్ మాణిక్య తండ అనే విలేజ్ ఉన్నది. అక్కడ ఆ విలేజ్ లో ఇతను లాస్ట్ 13 years బ్యాక్ అదే మండల్ సంబంధించిన 16 చింతల దండ సంబంధించిన ఒక శ్రావంతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్నాక కొంతకాలం వీళ్ళ కాపురం మంచిగా కొనసాగింది. వాళ్ళకి 2 పిల్లలు. ఒక అబ్బాయి కార్తిక్ అని 12 years, కౌశిక్ అని 10 years. వాళ్ళంతా కూడా పెళ్లి దగ్గర నుంచి హైదరాబాద్ కేతలాపూర్ సొంత ఇంట్లో నివాసం ఉంటారు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయితోటి ఈ ప్రవీణ్ పరిచయం ఏర్పడుకుని అమ్మాయిని ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకోవడం వల్లనే ఈ కుటుంబంలో కలకలు స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఇద్దరి మధ్యన చాలా మనస్పర్ధలు వచ్చి గొడవలు వచ్చి అక్కడ పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు పెట్టుకోవడం నాకు జరిగిందని తెలుస్తా ఉంది. అయితే ఈ క్రమంలోనే ఒక 4 days బ్యాక్ మళ్ళీ గొడవ పెట్టుకుని ఆమె వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళిపోయినట్టు, ఆ వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు కూడా నిన్న వాళ్ళ భార్య దగ్గర పోయి అక్కడ పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుని అమ్మాయిని మంచిగా చూసుకుంటారని తీసుకొచ్చిన తర్వాత నిన్న సాయంత్రం 4 o'clock ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత నైట్ ఏం ఇష్యూ అయిందనేది ఇంకా వెరిఫై చేయాల్సి ఉంటుంది. సరిగ్గా ఎక్కడి నుంచి అయినా బుద్ధిగా బతకండి, ఇక మంచిగా గొడవలు చేయకండి అని చెప్పి పెద్ద మనుషులను పిలిపించి ఒప్పించింది. అది అయిపోయినాక ఇక వీళ్ళు వచ్చి ఇక సామరస్యంగా వాళ్ళ పనులు ఏదో వాళ్ళు చేసుకుంటారు, మంచిగానే ఉంటారు. అది జరిగిన ఇప్పుడు నిన్న వాళ్ళు ఇంటికి వెళ్ళి సార్, ఇంటికి వెళ్ళినాక గొడవ అయింది. మళ్ళీ గొడవడం వల్ల వాడ ఏదో పంచాయతీ చేసి మళ్ళీ ఇక ఇట్లా డిస్కషన్ ఊరికే చేయకండి, మంచిగా ఉండాలని చెప్పి మళ్ళీ వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న అందరూ ఇక బిడ్డ మంచి బతుకులని ఇంటికాంచి పంపించారు. పంపించినా ఇప్పుడు నైట్ మరి ఏం జరిగిందో తెలియదు.
తెల్లారిసరికి అతను మా బావ అంటే ఆయన ఇది పనికి పోయిండు అన్నట్టు. ఇది చిప్పింగ్ మిషన్, కోర్ కటింగ్ మిషన్ అనే వర్క్కి వెళ్ళిపోయిండు. మరి వీళ్ళు ముగ్గురే, ఇక 2 కొడుకులు మా చెల్లె. ఇక అది ఏం జరిగిందో ఏమో, మరి అతను ఊరేసుకొని అతను వేసిపోయిండు తెలియదు, వీళ్ళు వేసుకున్నది కూడా తెలియదు. మొత్తానికి అయితే అనుమానం అంటే ఇప్పుడు అక్రమ సంబంధం అన్న అనుమానమే, దాంతో మరి చనిపోయింది అనేసి మా ఇదే జరిగిన సంఘటన. మృతురాలి స్వగ్రామం వరంగల్ జిల్లా 16 చింతల తండా కాగా మృతురాలి భర్త స్వగ్రామం బోడమాణిక్య తండా అని పోలీసులు తెలిపారు. మరోవైపు ఘటనపై ఆగ్రహంతో ప్రవీణ్ ఇంటికి భార్య తరపు బంధువులు నిప్పు పెట్టారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, చెప్పండి. స్టేషన్ పరిధిలో దాదాపు చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే కొబ్బరిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం ప్రస్తుతం స్థానికంగా కూడా పూర్తిగా కలకలం రేపుతుంది. అయితే తన 2 కుమారులు కౌశిక్ అలాగే కార్తిక్ లను చంపి తల్లి శ్రవంతి ఆత్మహత్యకైతే పాల్పడింది. అయితే భర్త ప్రవీణ్ ఇటీవలే 2వ పెళ్లి చేసుకోవడమే ఈ ఘోరానికి కారణమని ప్రస్తుతం పోలీసులు ఒక ప్రాథమిక అంచనాకైతే రావడం జరిగింది. అయితే 4 రోజుల క్రితం ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అయితే పిల్లలను తీసుకుని భార్య శ్రవంతి కూడా పుట్టింటికైతే వెళ్ళిపోయింది. అనంతరం భర్త ప్రవీణ్ పెద్ద మనుషుల సమక్షంలో ఆమెను మంచిగా చూసుకుంటానని ఆమెకి హామీ ఇచ్చి ముఖ్యంగా 2 రోజుల క్రితమే ఇటు కుప్పపల్లి రాఘవేంద్ర కాలనీ రావడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం 9 గంటలకు భర్త బయటకు వెళ్ళగానే అయితే శ్రవంతి ఈ అగాత్యానికి ఒడిపెట్టినట్లయితే పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పోలీసుల కోసం దీనిపై కేసు నమోదు చేస్తారు. అలాగే మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే ముఖ్యంగా మాణిక్య తాండా వరంగల్ జిల్లా చంద్రపేట మండలం చెందిన శ్రవంతి ప్రవీణ్కి 18 సంవత్సరాల క్రితం వివాహం అయితే జరిగింది. వీళ్ళిద్దరికీ కూడా ఏదైతే 2 పిల్లలు అయితే ఉన్నారు, ఒకళ్ళు కార్తీక్ అలాగే మరొకరు కౌశిక్ అని తెలుస్తుంది. అయితే భర్త ప్రవీణ్ స్థానికంగా కారు డ్రైవ్ చేసుకుంటూ కూడా కోర్ కటింగ్ సివిల్ వర్క్ అయితే చేస్తున్నాడు. అయితే ప్రవీణ్ శ్రవంతులది ప్రేమ వివాహం అని తెలుస్తుంది. అయితే ప్రవీణ్ కి మరో అమ్మాయితో ఇంకో ప్రేమ పెళ్లి చేసుకున్నట్లు కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. కొన్ని రోజులుగా కుటుంబంలో గొడవలు అలాగే శ్రవంతి ఊరికి వెళ్లిపోవడంతో కూడా 2 రోజుల క్రితం ఊరు పెద్దలతో భర్త ప్రవీణ్ సర్ది చెప్పి తీసుకొచ్చినట్లయితే తెలుస్తుంది. ఈరోజు ఉదయం పనికి వెళ్ళగానే తిరిగి వచ్చేసరికి ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా భర్త కూడా చెప్తున్నాడు. అయితే శ్రవంతి బంధువులు మాత్రం ఈ ఆత్మహత్యలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడే సంఘటన స్థలానికి కూడా పోలీసులు చేరుకొని క్లోజ్ టీమ్ చేరుకొని పూర్తిగా ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇటు భర్తపై కూడా ఇటు శ్రవంతి బంధువులు కూడా అనుమానం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే 18 ఏళ్ల క్రితం శ్రవంతిని పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజుల క్రితమే మరొక అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నట్లు కూడా చెప్తున్నారు. ఈ ప్రేమ వివాహం కారణంగానే ముఖ్యంగా ఏదైతే శ్రవంతి కూడా పూర్తిగా మనస్తాపాలకు గురైంది. అయితే గతంలో కూడా ఈ ప్రేమ వివాహం గురించి కావచ్చు ఇంట్లో గొడవ జరిగినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత శ్రవంతి కూడా పుట్టింటికి వెళ్ళిపోవడం అలాగే 2 రోజుల క్రితమే మళ్ళీ భర్త వెళ్లి తీసుకురావడంతో ఈ రోజు ఈ అగాచాలకు అయితే పాల్పడినట్లయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.